ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కారును అసెంబ్లీ లోపలికి ప్రభుత్వం అనుమతిచ్చినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఫైర్ స్టేషన్ దగ్గర తన కార్లను ఆపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి నడుచుకుంటూ రావడం జరిగింది. నల్ల కండువాలు ధరించి సేవ్ డెమోక్రసీ అనే నినాదాలు చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు అసెంబ్లీ దగ్గరకు రావడం జరిగింది. అయితే అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటి అంటే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఒక ఆసక్తికర సంభాషణ అసెంబ్లీలో చోటు చేసుకుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు హాయ్ జగన్ అంటూ పలకరించడం జరిగింది. దాంతో వైఎస్ జగన్ కూడా రఘురామకృష్ణరాజుకు షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. దీంతో రోజు అసెంబ్లీకి రా, ప్రతిపక్షం లేకుంటే ఎలా జగన్ అంటూ రఘురామకృష్ణరాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనడం జరిగింది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రెగ్యులర్ గా వస్తా, మీరే చూసారుగా అని జగన్మోహన్ రెడ్డి బదులివ్వడం జరిగింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భుజంపై చేతి వేసి కాసేపు రఘురామకృష్ణరాజు మాట్లాడడం జరిగింది. అలాగే పక్కలే ఉన్న పయ్యావుల కేశవుని జగన్ పక్కలే నాకు సీటు ఇవ్వండి అని రఘురామకృష్ణరాజు కోరడం జరిగింది. తప్పనిసరిగా జగన్ పక్కనే నీకు సీటు ఇస్తాను అని పయ్యావుల కేశవులు అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. ఇక అక్కడే ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాసేపు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుతో కాసేపు ముచ్చటించడం జరిగింది. మొత్తానికి రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ నర్సాపురం ఎంపీగా గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పైన యుద్ధం చేయడం మొదలు పెట్టారు. ఇక అప్పట్లో రఘురామకృష్ణరాజు అరెస్ట్ అయిన సందర్భంలో ఆయన జైల్లో వేసి ఆయన పైన దాడి చేశారు అని ఆయన బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మండిపడడం జరిగింది. రఘురామకృష్ణరాజు అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా కూడా సంచలనమైంది. అయితే అరెస్టు తర్వాత రఘురామకృష్ణరాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసేవారు. రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్లు పంచులు వేసేవారు. అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇక రఘురామకృష్ణరాజు ఎప్పటికీ మాట్లాడరు అని అందరూ భావించారు. కానీ అసెంబ్లీలో జగన్ ఎదురుపడగానే జగన్ దగ్గరికి వెళ్లి రఘురామకృష్ణరాజు మాట్లాడడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారిపోయింది.